శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా శ్రీకృష్ణుడు అంతఃపుర స్త్రీలను చూడవచ్చుట అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మహాభారత యుద్ధము జరిగిన తర్వాత భీష్మ నిర్యాణము కూడా అయిన తర్వాత అక్కడ పరిస్థితులు అన్నిటినీ చక్కపరిచి ధర్మరాజు, కుంతి, ఉత్తర, గాంధారి, ధృతరాష్ట్రుడు దుఃఖితులై ఉంటారు. వాళ్ళందరికీ దుఃఖము ఉపశమింపచేసి కాస్త వాళ్ళు కుదుటపడ్డాక ద్వారకా నగరానికి బయలుదేరతాడు. ద్వారకా నగరము ప్రవేశిస్తాడు. తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారం పెడతాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అంతఃపుర స్త్రీలను చూడవస్తాడండి. ఇక్కడతో మనకి ఈ వాల్యూము ఈ టాపిక్ తో మొదలవుతుంది. మాస్టర్ చెబుతూ ఉన్నారు, తమ బిడ్డ అయిన శ్రీకృష్ణుడు చాలా దినముల తర్వాత ద్వారకకు తిరిగి వచ్చి నమస్కరింపగా తల్లులు వాని యందు బద్ధమైన ఆదరము కలవారై తటాలున వానిని తమ తొడలపై కూర్చుండబెట్టుకుని ముద్దాడిరి. వారి అపేక్షలో చన్నులు చేపెను. కన్నుల బాష్పజలములతో వారు అతనిని అభిషేకించిరి. వసుదేవునికి 7 భార్యలండి కనుక ఆ తల్లులందరికీ చక్కగా నమస్కారం పెట్టారట. ఆ తల్లులు కూర్చుండబెట్టుకుని ముద్దాడిరి. కన్నుల బాష్పజలములతో వారు అతనిని అభిషేకించిరి అంటూ ఉన్నారు. దీనికి మాస్టర్ చెప్తూ ఉన్నారండి, అప్పటికే శ్రీకృష్ణుడు వయస్సున పెద్దవాడు, తల్లులు కూడా పెద్దవారే కావలేను. దేవకి తప్ప మిగిలిన వారు అనగా వసుదేవుని ఇతర భార్యలు 5 కృష్ణుని కన్నా పెద్దవారు కాకపోవచ్చును. వసుదేవుని ఇతర భార్యలు 5 కృష్ణుని కన్నా పెద్దవారు కాకపోవచ్చును, చిన్నవారు కూడా అయి ఉండవచ్చును. అంతే కదండి. దేవకి తప్పితే మిగిలిన వారు ఆయన కన్నా చిన్నవాళ్ళు అయి ఉండవచ్చు, అంత పెద్దవాళ్ళు కాకపోయి ఉండవచ్చు, చిన్నవారు కూడా అయి ఉండవచ్చు. ఎట్లయినను సన్నులు చేపుట, గగురు పొడుచుట స్థూల దృష్టికి ఈ వయస్సున సహజములుగా కనిపించదు. అంతే కదండి. ఏమయ్యా, కృష్ణుడే పెద్దవాడు కదా, మరి కృష్ణుడి కన్నా పెద్దవాళ్ళు కదా వాళ్ళు, ఇది సహజమా అని అనిపిస్తుంది అంటున్నారు. కానీ ఇది లోకోత్తర విషయము కనుక సహజము కావచ్చును. మరియు కొన్ని శరీర తత్వముల స్త్రీలకు వార్ధకమున కూడా అపేక్ష కలిగినప్పుడు చన్నులు చేపుట సహజమే అంటూ ఉన్నారండి. మనకి అంటే ఇక్కడ మనకి భాగవతంలో తల్లులకు చన్నులు చేపెను శ్రీకృష్ణుడిని చూచి అని అన్నారు కదండి. అందువల్ల దానికి మాస్టర్ వివరణ ఇచ్చారు. అటుపైన శ్రీకృష్ణుడు 16,108 మంది భార్యలను చూడవలెనని సంకల్పించెను. వారున్న అంతఃపుర భవనము 16,108 లోపలి సౌధములతో కూడి ఉన్నది. 16,108 ఇళ్లున్నాయండి. శ్రీకృష్ణుడు ఆ నరకాసుర వధ జరిగిన తర్వాత ఆ రాజకన్యలందరినీ కూడా ఒకే ముహూర్తంలో ఈయన అన్ని రూపాలు ధరించి అంతమందిని పెండ్లాడి వాళ్ళకి విడివిడిగా అన్ని ఇళ్ళు కట్టించి అందరితో కాపురము చేసి అందరికీ సంతానాన్ని ప్రసాదిస్తాడండి. ఇది లోకోత్తరమైనటువంటి విషయం. వాళ్ళందరి ఇళ్లకి చూడటానికి వెళ్ళాడు. ఆ సౌధములు బంగారు రంగులో ఉన్నవి. ఒక భార్య ఇంటి ముందుకు పోయినచో వేరొకతే మనస్సున కష్టపెట్టుకొనవచ్చును, ప్రేమతో తన వంక చూచి మాట్లాడకపోవచ్చును అని తలచి వెంటనే అన్ని రూపములు ధరించి అందరి ఇండ్లలో ఒక మారే ప్రవేశము చేసెను. అందరి ఇండ్లలోకి ఒకేసారి ప్రవేశం చేసేటండి. అన్ని రూపాలు ధరించాట. ఎన్ని రూపాలండి? 16,108 మంది భార్యలను చూడటానికి వెళ్ళాడు కనుక అన్ని రూపాలు ధరించాడు. ఒకే సమయంలో వాళ్ళ ఇళ్లలో ప్రవేశం చేసేట. ఒక్కతే బిడ్డను చంకనెత్తుకొని ఎదురు వచ్చెను. ఒకతే విరహ బాధతో చిక్కి ఉండెను. ఒకతే గుమ్మము దాటు తొందరలో మొలనూలు తెగి జారిపోయెను. నా ఇంటికి కృష్ణుడు ముందు వచ్చెను అని వారందరూ పరవశులై కృష్ణుని పూజించిరి. ఒకతెను చూచి కృష్ణుడు, కొడుకులు భక్తి విధేయులుగా ఉన్నారా అని ప్రశ్నించెను. కోడండ్రు, మీ మాట పాటింతురా అని ఒకతెను, దేవతలకు పూజ చేయుచున్నారా అని ఒకతెను, పదార్థముల సమృద్ధి సరిపోవుచున్నదా అని ఒకతెను, నీ ఇంట ఏ లోటు రాలేదు కదా అని ఒకతెను ప్రశ్నించెను. రకరకాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాడండి కృష్ణుడు. ఇంకా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందరిళ్ళకి వెళ్ళాడు కదండి, ఒక్కొక్కళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. చక్కటి సరసల్లాపాలు చేస్తూ ఉన్నాడు. నీవు
కస్తూరి తిలకము దిద్దుకొనలేదేమి? నీవు పూలు ధరించలేదేమి? నీవు నీ ఆభరణములు ధరింపలేదేమి? నీ పెరటిలో పూల తీగలు బాగున్నవా? నీ ఆవరణమున సరస్సు తిన్నగా ఉన్నదా? నీ పెంపుడు జింక పిల్లను ముద్దుగా మేపుచుంటివా అని ఒక్కొక్కతెను ఒక్కొక్క విధముగా వారి వారి ఇండ్లలో కనిపించి కృష్ణుడు భార్యలను ప్రశ్నించెను. ఇక్కడ మాస్టర్ అంటూ ఉన్నారండి, ఇట్టి ప్రశ్నల వలన వారతని ఎడల ఆత్మీయులుగా తృప్తి చెందుదురు. తాను నిర్లిప్తుడైనను వారభిమానవంతులు కనుక వారభిమానము ప్రకారము సంభాషణ ఆప్యాయముగా నడుపవలసిన బాధ్యత ఉన్నది. కనుక తాను నిర్లిప్తుడై ఉండొచ్చుండి, కానీ వాళ్ళు అభిమానవంతులు కదా, కనుక వాళ్ళ ప్రకారంగా ఆయన సంభాషణ ఆప్యాయంగా నడపాల్సి ఉన్నది అంటున్నారు మాస్టర్. సృష్టిలో జీవుల ప్రేమానురాగములతో కూడిన మమకార బంధములను తన సాన్నిధ్యము వలన మరపింపవలనే కాని త్రెంపుటకు భగవానుడు ఇష్టపడడు. రాజయోగ సాధనలో వైరాగ్యమునభ్యసింపచేయునప్పుడు చైతన్యమునకు జడత్వము కలిగించుట వలన కోరికలెండిపోయినను తొలగింపబడక అనుకూల వాతావరణము కలుగగానే మరల మొలకెత్తుచుండును. రాజయోగ సాధనల్లో వైరాగ్యాన్ని అభ్యసించాలి. బావుందయ్యా. అందువల్ల కోరికల్ని ఎండబెట్టటము లేదా తొలగింపజేయటము అలా ఏమన్నా మనం చేసి ఏదన్నా అణిచెయ్యాలి అని అంటారు కదండి, అట్లా చేస్తే మళ్ళీ ఎండిపోయినా కూడా అవి మళ్ళా మొలకలెత్తుతాయితండి అనుకూల వాతావరణం వస్తే. దేహము ధరించిన వానికి నిరాహారత్వము కల్పించినచో ఇంద్రియార్థములు తొలగిపోవును, కాని వాని యందు రుచి అను విత్తనము మనస్సులో మిగిలిపోవును. దేహాన్ని శుష్కింపజేసామనుకోండి, మనం నిరాహారం చేసో ఇంకోటి చేసో ఇంద్రియార్థాలు తొలగిపోవచ్చు, కానీ రుచి అనేటువంటి విత్తనం మనసులో ఉండిపోతుంది. కనుక రాజయోగ మార్గమున సాధనలో ఇంద్రియములను తమ తమ రుచుల యందు ప్రవర్తింపనిచ్చుచు, ఇంద్రియాల్ని తమ తమ రుచుల యందు ప్రవర్తింపనిస్తూ ఉండాలి. అంతకన్నా పరమైన భగవద్వస్తువు నందు రుచి చూపించగలిగినచో వాని అంతటా అవియే మరలిపోవును. ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, భాగవతం మొదట్లోనే చెప్పుకున్నాం మనం. అందువల్ల కోరికలను నడిచేయాలి, కోరికలను నడిచేయాలి. ఇంద్రియాలు రకరకాలుగా మనల్ని పరుగులు ఎత్తిస్తుంటాయి, చేయకూడని పని వైపు మనల్ని మళ్ళిస్తుంటాయి. మనసు ఇంద్రియాలు వాటి మాట వినకూడదు, మనసును అణిచెయ్యాలి. అది కాదయ్యా. దానికన్నా ఈ మనస్సుకి ఏం అలవాటు చెయ్యాలి? భగవద్వస్తువునందు రుచి చూపించగలిగినచో, భగవద్ అనుభూతి ఏంటో, ఆ నిజమైన ఆనందం ఏమిటో దాన్ని మనస్సుకి అలవాటు చెయ్యాలండి. అప్పుడు ఈ చిన్న చిన్నవి విషయాలు, ఈ ఇంద్రియార్థాలు, ఈ విషయ సంబంధమైనటువంటి వాంఛలు, ఆసక్తి, ఇవి వాటంతట అవే వెళ్ళిపోతాయి. ఎందుకంటే దాని హై స్థాయిలో ఉన్నటువంటిది పై స్థాయిలో ఉన్నది మనస్సుకు అలవాటు చేస్తే నువ్వు ఈ చిన్ని స్థాయిలో ఉన్నది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కనుక భగవద్వస్తువునందు రుచి చూపించగలిగినచో వాని అంతటి అవియే మరలిపోవును అని గీతలో కృష్ణుడు చెప్పెను. వారి వారి అభిలాషలలో వ్యక్తులను ప్రవర్తింపనిచ్చుచు కఠినముగా శాసింపక దైవ వస్తువునందు రుచి కల్పించవలెను అని నారదుడు భాగవత రచనా ప్రసంగమును తెలిపెను. మనకి నారద పూర్వజన్మ వృత్తాంతంలో కూడా మనం చెప్పుకున్నామండి. ఇక్కడ రామానుజాచార్యుల వారి దగ్గర ధనుర్దాసుడు అనేటువంటి శిష్యుడు ఉండేవాడండి, మాలవాడితను. ఇతని ఉదాహరణ చెప్తూ ఉన్నారండి, చక్కటి ఉదాహరణ. ఇది కూడా చెప్పుకుందామండి. మన మాస్టర్ చెప్తూ ఉన్నారు, రామానుజాచార్యుల కడ ధనుర్దాసుడను శిష్యుడు మాలవాడొకడుండెను. అతనికి భార్య కన్నుల ఎడల మిక్కిలి వ్యామోహము. అతనికి ఆ ధనుర్దాసుడు అనే అతనికటండి, అతని భార్య కళ్ళంటే బాగా ఇష్టంట, చాలా ఆకర్షణట, చాలా ఇష్టంట. ఆమె చెరువు నుండి నీళ్లు తెచ్చుచుండగా కన్నులపై ఎండపడునేమోనను భయమున అతడు గొడుగు పట్టి నడిచెడివాడు. ఒకనాడు ఈ దృశ్యము గురువు గారు చూచిరి, అంటే రామానుజాచార్యుల వారు ఆయన చూశారు. తర్వాత శిష్యుని పిలిచి, ఇంతకన్నా అందమైన కన్నులు చూపినచో వారికి సేవ చేయుదువా అని ప్రశ్నించెను. అతడు సిగ్గుపడి అంగీకరించెను. గురువు అతనికి యోగస్థితి కల్పించి కన్నులు కట్టి శ్రీరంగేశ్వరుని గర్భగుడిలోకి కొనిపోయి కన్నులు విప్పగా రంగేశ్వరుని విగ్రహము
కన్నులలో దివ్యలోచనములు దర్శనమిచ్చెను. గురువుగారు ఏమన్నారండి? ఇంతకన్నా గొప్ప కళ్ళు చూపిస్తాను నేను అన్నారు కదండి. ఇంతకన్నా అందమైన కళ్ళు చూపిస్తాను, మరి వాటికి సేవ చేస్తావా అనంటే అట్లాగే అన్నాడు. వెంటనే గురువుగారు ఏం చేశారు? యోగస్థితి కల్పించి శ్రీరంగేశ్వరుని గర్భగుడిలోకి తీసుకెళ్లారట. తీసుకెళ్లి ఆ రంగేశ్వరుని విగ్రహము కన్నులలో దివ్యలోచనములు దర్శనమిచ్చినట. దివ్యమైనటువంటి ఆ కళ్ళు ఆ ధనుర్దాసునకు దర్శనమిచ్చినటండి. ఈ విధమైన శిక్షణయే ఇంద్రియముల ప్రవృత్తులకు రసికమైన మార్గమున సంపూర్ణ వైరాగ్యమును కలిగించును. భార్యలు కృష్ణుని ఎడబాటు కాలమున అలంకరణలు, శరీర సంస్కారము చేసుకొనలేదు. అది తనకి వారి మనస్సులు కరుగును. వాళ్ళ మనస్సులు కరుగుతాయని శ్రీకృష్ణుడు ప్రశ్నిస్తూ ఉన్నాడండి. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడు? నువ్వు కస్తూరి తిలకం దిద్దుకోలేదేంటి? నువ్వు పూలు ధరించలేదేంటి? నువ్వు ఆభరణములు ధరించలేదేంటి? ఎందుకంటే వాళ్ళు కృష్ణుడు ఎడబాటు కాలంలో ఉన్నారు కదండి. వాళ్ళు కృష్ణుడు చాలా కాలం తర్వాత మళ్ళీ వచ్చాడు కదా, అందువల్ల అలంకరణలు, శరీర సంస్కారము చేసుకోలేదట. అదంతా కృష్ణుడికి తెలుసు. అయినా ప్రశ్నించటం వల్ల వాళ్ళ మనస్సు కరుగుతుంది కదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడండి. లక్ష్మి ఇతరుల యందు చాంచల్యము కలది, కాని ఇతని యందు ఆమెకు స్థిరత్వం అబ్బెను. తన జీవేశ్వరుడని ఇతనిని వరించి హృదయమున నిలిచిపోయెను. అట్టి పరమపురుషుడితడు అని భావించుచు వారు కృష్ణుని కౌగిలించుకొనిరి. కన్నులలో చెమర్చిన అశ్రుబిందువులే వారికి ఆభరణములైనవి. వారి మనస్సులలో అతని యందుగల అనురాగము ప్రతి క్షణము అంతకు ముందెరుగని కొత్తదనం అనుభవించుచుండెను. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, భక్తి యోగమున భగవంతుని నామస్మరణము అనుక్షణము నూతన మాధుర్యము కలిగించుట, ఆనందాశ్రువులు, మేనిపై పులకరింతలు పరిపూర్ణతకు లక్షణములనియు, అట్టివారు పాదము పెట్టుట వలన క్షేత్రములను పుణ్యక్షేత్రములగును, తీర్థములను పుణ్యతీర్థములగును చేయుదురని నారదుడు భక్తి సూత్రములలో వివరించెను. కనుక భక్తి యోగంలో అండి భగవంతుని నామస్మరణం అనుక్షణం మనకి నూతన మాధుర్యాన్ని కలిగిస్తుందట. ఏమండి రోజు చేసుకుంటే బోరు కొట్టదా? బోరు కొట్టదండి. ఇంకా చక్కగా ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ఉంటుంది భగవత్స్మరణ. ఎప్పటికప్పుడు ఆనందంగా ఉంటుంది, ఎప్పటికప్పుడు నూతన మాధుర్యం కలిగిస్తూ ఉంటుందట. కనుక ఆనందాశ్రువులు అంటే కంట నీరండి, మేనిపై పులకరింతలు, ఇవన్నీ పరిపూర్ణతకు లక్షణాలు అని అంటూ ఉన్నారు. అట్లా చక్కటి పరిపూర్ణత కలిగినటువంటి వాళ్ళు పాదం పెట్టడం వల్ల క్షేత్రములను పుణ్యక్షేత్రములు అవుతాయిట, తీర్థములను పుణ్యతీర్థాలైతాయిట. శివుడు తన జ్ఞాననేత్రముచే మన్మధుని భస్మము చేసెను. అట్టివాడు విష్ణుని మందహాసమును అనుభవించి చేతిలోని విల్లు జారిపోగా మైమరచెను. శివుడు తన జ్ఞాననేత్రంతో మన్మధుణ్ణి భస్మం చేస్తాడండి. ఏమండి, మరి అంతటి శివుడు కూడా విష్ణువు మందహాసమును అనుభవించి చేతిలోని విల్లు జారిపోగా మైమర్చాట. అట్టి కృష్ణుని చుట్టూను వింత అయిన శృంగార చేష్టలతో చేరి మందహాసము చేయుచున్న భార్యలలో ఎవ్వరును వాని మనస్సును చెలింపచేయలేకపోయిరి. కృష్ణుని మనస్సును చెలింపచేయలేకపోయారటండి. ఇక్కడ మాస్టర్ మనకి వివరణిస్తూ ఉన్నారండి. జ్ఞానోపాసనము చేత కామములను భస్మము చేసుకొనగలిగినను భగవంతుడు ఆనందరసస్వరూపుడని మరువరాదు. ఎందుకంటే కృష్ణుడు మన్మధుణ్ణి భస్మం చేసిన వాడైనా విష్ణువుని చూసేసరికి చేతిలోని విల్లు జారిపోయి మైమరిచిపోయాడని అన్నారు కదండి. అందువల్ల జ్ఞానోపాసన ఉంది నిజమే, కామాన్ని భస్మం చేశాడు నిజమే, అయినా భగవంతుడు ఆనందరసస్వరూపుడు, అది మరవకూడదయ్యా. కనుక చిత్తమును పరిశుద్ధము చేయు సాధనలెన్ని ఉన్నను ఆ పరిశుద్ధితో పరమార్థము లభింపదు. చిత్తాన్ని పరిశుద్ధం చేసుకున్నాము, దానికి సాధనాలు ఉన్నాయి, అంతటితో పరమార్థం లభిస్తుందంటే లభించదన్నారు. భగవద్భావన యందు ఆనంద రసము పుట్టి మనస్సును ఇంద్రియములను నింపుటయే పరమావధి. కనుక భగవద్భావన దాని యందు ఆనందరసం పుట్టాలి. ఆ పుట్టినటువంటి ఆనందరసం మనస్సును ఇంద్రియాలని నింపాలి, అది పరమావధి అంటూ ఉన్నారు. దీనికి ఉదాహరణ కూడా ఇస్తున్నారండి. అజీర్ణ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడనుకోండి, దానికి ఆ అజీర్ణం తగ్గించడానికి ఔషధం ఇచ్చాం. అజీర్ణ వ్యాధితో ఒకతను బాధపడుతూ ఉన్నాడు, అజీర్ణం ఇండైజెషన్ దానికి తగ్గటానికి మంది ఇచ్చాం.
ఆ మందిస్తే అజీర్ణం తగ్గింది, మందిచ్చాము, ఆ మందే పరమావధి అని అనుకుంటే ఎట్లా కాదు. ఈ మందిచ్చావు కాబట్టి వాడికి మంచి ఆ అజీర్ణం తగ్గి చక్కటి ఆకలి పుడుతుంది వాడికి. దానికి ఆ ఆకలికి ప్రశస్తమైన రుచికరమైన ఆహారము అందించాలి. కనుక అజీర్ణానికి ఔషధము ఇచ్చావు, దాని వలన దీప్తమైన మంచి ఆకలి, ఆ ఆకలికి ప్రశస్తమైన రుచికరమైన ఆహారం ఏదైతే అందిస్తావో అదే పరమార్థము అంటూ ఉన్నారండి. కనుక కేవలము చిత్తాన్ని పరిశుద్ధం చేస్తే పరమార్థం లభించదయ్యా. భగవద్భావన యందు ఆనందరసం పుట్టాలి. అప్పుడు మనస్సు ఇంద్రియాలని ఆనందరసంతో నిండిపోతాయి. అది పరమావధి అంటున్నారు. ఈ విధముగా సంగము లేని కృష్ణుడు నిరంతరము సంసారి వలె నటించుచు వారి నడుమ విహరించుచుండును. కనుక చూశాం కదండి, ఇప్పుడు కృష్ణుడు చక్కగా అందరిళ్ళకి వెళ్ళి చక్కగా పలకరిస్తూ ఉన్నాడు. సంసారి వలె నటించుచు వారి నడుమ విహరించుచుండును అన్నారు. దానిని చూచి తెలియని వారు అతడు లోక సామాన్యుడే అని తలచుచున్నారు. ఏముందయ్యా, మామూలు వాడేగా, మల్లాగనే ఇంటికెళ్తున్నాడు, మల్లాగనే బలకరిస్తున్నాడు అన్నట్లుగా ఉన్నాడు. తెలియని వారు అంటూ ఉన్నారు. తెలియని వారు అతడు లోక సామాన్యుడనియే తలచుచున్నారు. ఆత్మను ఆశ్రయించి బుద్ధి ఆత్మయందున్న ఆనందముతో మొదలగు వానితో కలియదు. ఆత్మను ఆశ్రయించి బుద్ధి ఆత్మయందున్న ఆనందము మొదలగు వానితో కలియదు. అట్లే ఈశ్వరుడు ప్రకృతితో కూడి ఉండియు ప్రకృతి గుణములైన సుఖదుఖములకు చెందడు. ఇక్కడ మాస్టర్ మనకి వివరణ ఇస్తూ ఉన్నారండి. ఆత్మ అంటే ఏంటి? శరీరము మున్నగు వాని యందున్న సర్వాంతర్యామి. అంతే కదండి, ఆత్మ ఎందుంటే ఆత్మను ఆశ్రయించే ఇవన్నీ ఉన్నాయి కదా. కనుక ఆత్మే మనకి బుద్ధిగా, మనస్సుగా, శరీరంగా ఇట్లా రూపాంతరం చెందింది. కనుక ఆత్మ అనగా శరీరము మున్నగ వాని యందున్న సర్వాంతర్యామి. వానిని ఆశ్రయించిన బుద్ధి ఒకప్పుడు శరీరమును ఇంద్రియములను ఆశ్రయించుకొని బ్రతుకును. అప్పుడది మనస్సుగా దిగజారును. కనుక బుద్ధి శరీరాన్ని ఇంద్రియాలని ఆశ్రయించుకొని బ్రతుకుంది అనుకోండి, అప్పుడు బుద్ధి ఏమైతుందండి? మనస్సుగా దిగజారిపోతుంది. అట్టి స్థితిలో దానికి ఆనందం ఉండదు. సర్వాంతర్యామితో చేయబడిన శరీరాదులను ఆశ్రయించి కూడా శరీరత్వము అను తాత్కాలిక స్థితిని ఆశ్రయించుట వలన ఆనందము పొందక సుఖదుఖములను పొందును. అట్లే ఈశ్వరుడు శరీరాదుల యందు అంతర్యామి అయ్యుండి కూడా దాని ప్రకృతి లక్షణములతో అంటుపడడు. భగవంతుడు ఆత్మరూపంలో ఉన్నాడండి, మనందరిలో ఉన్నాడు. ఉన్నా కూడా ఈ మనస్సు, బుద్ధి, ఈ ఇంద్రియాలు, ఈ శరీరము వాటితో అంటుపడడండి. నగలలోనున్న బంగారము ఆభరణము యొక్క ఆకారము, పేరు మొదలగు వానిని అంటించుకొనదు. అందుండి అది బంగారముగానే ఉండును. బంగారంతో మనం అనేక రకాల నగలు తయారు చేసాం. గొలుసు అన్నాము, గాజులు అన్నాము, ఉంగరం అన్నాము, అనేక రకాల ఆభరణాలు తయారు చేసామండి. కానీ బంగారము అన్నిట్లో ఉంది, అన్నిట్లో ఉన్నది బంగారమే. కాకపోతే నామరూపాలు మారచ్చు. ఆ బంగారాన్ని మనం ఒక రకంగా తయారు చేస్తే ఉంగరం అంటున్నాం, ఇంకో రకంగా తయారు చేస్తే గాజులు అంటున్నాం. కనుక ఆకారం మారచ్చు, అది వేరే విషయం. ఆభరణం యొక్క ఆకారము, పేరు మొదలగు వానిని అంటించుకొనదు బంగారము అంటూ ఉన్నారండి. కనుక ఆ బంగారం అందులో ఉండి కూడా బంగారంగానే ఉంటుంది. అట్లాగే భగవంతుడు జీవులలో జీవుడై విహరించుచుండియు జీవతత్వము అంటించుకొనక దేవుడుగానే ఉండును. ఈ లక్షణమే భార్యలకును తనకును గల సంబంధముగా కృష్ణావతారమున స్థాపించబడినది. కనుక ఈ కృష్ణావతారంలో చూడండి, శ్రీకృష్ణుడు భగవంతుడు, పరమాత్మ, అంతర్యామిగా ఉన్నటువంటి వాడు, మనందరిలో ఉన్నటువంటి వాడు. మరి ఈ భార్యలు ఎవరయ్యా అనంటే గనక జీవులలో జీవుడై, ఈ జీవుడెవరో అతను భార్యలండి. మన జీవులందరూ భార్యలు, శ్రీకృష్ణుడు పరమాత్మ. కనుక భగవంతుడు ఏం చేస్తున్నాడు? జీవుల్లో జీవుడై విహరిస్తూ కూడా జీవత్వం అంటించుకోవట్లా, దేవుడుగానే ఉంటూ ఉన్నాడు. ఈ లక్షణమే భార్యలకును తనకును గల సంబంధముగా కృష్ణావతారమున స్థాపించబడినది. ఇంకా ముఖ్యమైన విషయం చెప్తూ ఉన్నారండి ఇక్కడ. అడవిలో వెదురు చెట్లు చిక్కగా పొదలై పెరిగి గాలికి కదులును. ఆ కదలిక వలన వెదురు బొంగులు ఒకదానికొకటి రాచుకొని నిప్పు పుట్టును. దానితో వెదురులు అంటుకొనును. ఇట్లు రగిలిన కారు చిచ్చునకు మరల గాలియే తోడగును. దానితో వనమంతయు మండిపోవును. అదే విధముగా
భూమికి బరువైన లోకభీకర లక్షణములతో రాజులు సంపదలు పెంచుకొని మహాసేనలు అక్షౌహిణులుగా పోషించి ప్రజలను బాధపెట్టుచుండిరి. అప్పుడు భగవంతుడు వారిలోని కామక్రోధములైన అసుర లక్షణములనే కదిలించి వారి నడుమ యుద్ధ ప్రేమ పుట్టించెను. కనుక యుద్ధ ప్రేమ పుట్టించట భగవంతుడు. ఎందుకని? ఈ భూభారాన్ని తగ్గించాలి, భూభార నిర్వపణం చెయ్యాలి. అందువల్ల భూమికి బరువైనటువంటి లోకభీకర లక్షణములతో ఉన్నటువంటి ఈ రాక్షసులు, అంటే రాజుల రూపంలో ఉన్నటువంటి రాక్షసులు అక్షౌహిణులుగా మహాసేనల్ని పెంచుకున్నారు, ప్రజలను బాధ పెడుతూ ఉన్నారు. కనుక భగవంతుడు ఏం చేశాడు? వాళ్లలో కామక్రోధములు అనేటువంటి అసుర లక్షణాలని కదిలించాడండి. ఈయనేం ప్రత్యేకంగా పెట్టలా, వాళ్లలో ఉన్నాయి, వాటిని కదిలించి వాళ్ల నడుమన యుద్ధ ప్రేమ పుట్టించాడు. యుద్ధమున సారథి అయి పనిచేసి వారందరినీ అంతము చేసి భూభారము తొలగించెను. కనుక దుష్టులైనటువంటి ఈ రాజులందరినీ అంతం చేసి భూభారాన్ని తొలగించాడు. ఇది కృష్ణావతార పరమార్థములలో ఒకటి. తాను ఆయుధము ధరింపకయే సంహారము చేసెను, తాను మాత్రము శాంతుడై కాంతల నడుమ సామాన్య మానవుడి వలె సంచరించుచున్నాడు. మనకిక్కడ ఏం చెప్పారండి? అంతటి మహాభారత యుద్ధం చేసి భూభార నిర్వపణం చేసి శ్రీకృష్ణుడు ద్వారకి తిరిగి వచ్చి ఆ భార్యల దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమమ్మా నీ ఇంట్లో పూల తీగలు బాగున్నాయ్యా, నీ పిల్లలు నీ మాట వింటున్నారా, నువ్వు ఆభరణాలు ధరించలేదేంటి, నువ్వు పూలు పెట్టుకోలేదేంటి అని సామాన్యుడిలాగా ఒక మామూలు గృహస్థు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నారండి. ఏమండి, సాధారణమండి మహాభారత యుద్ధం అంటే? ఆ మహాభారత యుద్ధాన్ని పూర్తి చేసి కృష్ణుడు చూడండి ఎంత సామాన్యుడిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇంద్రియ నిగ్రహముతో తపస్సు చేసిన మహాత్ములు దేవుని గుర్తించరు, కానీ వాని తత్వము ఎంత ఉన్నదో గుర్తింపలేరు. అట్లే భార్యలు కూడా వాని స్థితి ఎరుగక తమ తమ స్థితులలో అతనిని చేరి క్రీడించుచున్నారు. ఆయన ఎవరు? ఆయన పరమాత్మ భగవంతుడు. భార్యలు జీవులు కనుక అట్లే భార్యలు కూడా వాని స్థితి ఎరుగక తమ తమ స్థితులలో వాళ్ళ ఇదిలో వాళ్ళు అతన్ని చేరి క్రీడిస్తూ ఉన్నారటండి. భర్త ఎప్పుడునూ నా ఇంటనే వసించును, నేను పెట్టి పుట్టి తిని, నేను కృష్ణునికి ప్రేయసిని అని భ్రాంతి పడుచు ఒక్కొక్కతే మమకారముల వలలో పడుచున్నది. కనుక అందరిళ్ళకి ఒకే సమయంలో ప్రవేశించాడు కదండి. ఒక ఇంట్లోకి ముందెళ్ళి ఒక ఇంట్లో తర్వాత వెళ్తే వాళ్ళు నొచ్చుకుంటారు, ఆవిడ ఇంటికి వెళ్ళారు నా ఇంటికి రాలేదని నొచ్చుకుంటారు. కానీ కృష్ణుడు వాళ్ళని ఎట్లా మరిపిస్తూ ఉన్నాడు? ప్రతి కాంత అనుకుంటూ ఉందిట, నా ఇంటికే వసిస్తాడు, నా ఇంట్లో ఎప్పుడు నా ఇంట్లోనే ఉంటాడు, నేనే అదృష్టవంతురాల్ని, నేను కృష్ణునికి ప్రేయసిని అని భ్రాంతి పడుచు ఒక్కొక్కతే మమకారముల వలలో పడుచున్నది. వాస్తవమునకు అతడు గోపీ వల్లభుడు. గోపికలు గోకులమునందలి స్త్రీలు మనం చూసుకున్నాం. గోకులంలో స్త్రీలు, నందవ్రజంలో బృందావనంలో స్త్రీలు ఉన్నారు కదండి, వాళ్ళు గోపికలు. వారి దగ్గర కృష్ణుడు వసించినది చిన్నతనమున. ద్వారకలోని భార్యలందరూ నాగరిక స్త్రీలు. నాగరిక స్త్రీలంటే సివిలైజ్డ్, అంటే పట్టణాల్లో ఉండేటువంటి నాగరిక స్త్రీలు అనమాట వీళ్ళు, ద్వారకలో ఉండేవాళ్ళు. వారికి భగవంతుని సాన్నిధ్యము లభించినను వారు అనుభవించినది కృష్ణుడు తనవాడు కావాలనని మమకారము. కనుక వాళ్ళు కృష్ణుడు నావాడు కావాలను అని మమకారానికి లోనయ్యారు వాళ్ళు. మరి గోపికలకు కృష్ణుడి ఎడల ఉన్నది ఆత్మసమర్పణ బుద్ధి. కనుక ఇది ముఖ్యమైనటువంటిదండి. గోపికలు ఆత్మసమర్పణ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. కనుకనే గోపికలు కృష్ణుని సేవించుట, పోషించుట, ఆకలి దప్పులు ఎరిగి వర్తించుట ముఖ్య లక్షణములుగా జీవించిరి. భక్తికి కావలసినది ఎట్టి నడవడి అనగా రజమునందలి గోపికలు చూపిన నడవడి అని నారదుడు భక్తి సూత్రములలో వివరించెను. కనుక నారద మహర్షి ఏమన్నారండి భక్తి సూత్రాల్లో? యథా వ్రజగోపికానాం అంటే అదిగో అయ్యా ఆ నందవ్రజంలో పుట్టి పెరిగినటువంటి గోపికలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కనుక వాళ్ళు ఎలా అయితే ఉన్నారో అలా ఉండటం అనేటువంటిది భక్తి అని నారద మహర్షి చెప్తారు. కనుక గోపికలకు ఆత్మ సమర్పణ బుద్ధి కలవారు. శ్రీకృష్ణుడు గోపీ వల్లభుడు అని అంటూ ఉన్నారండి.
దీంతో మనకి ఈ శ్రీకృష్ణుడు అంతఃపురక స్త్రీలను చూడవచ్చుట అనేటువంటి అంశము పూర్తవుతుందండి. రేపు మనము పరీక్షిత్తు జన్మించుట అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.